హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే మహిళలు ఉన్నారో వీళ్ళందరికీ అదిరిపోయే శుభవార్తలను విడుదల చేసిన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎట్టకేలకు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలను ప్రోత్సహించడానికి ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం ఆంధ్రప్రదేశ్లోని మహిళలకు ఆర్థిక సహాయం అందించడం ద్వారా మద్దతు ఇస్తుంది మరియు వారికి సాధికారికత కల్పిస్తుంది. ఇక ఆడబిడ్డ నిధి పథకం వివరాలు, అదేవిధంగా పూర్తి ప్రయోజనాలు మరియు ఎప్పటి నుంచి ఈ ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి మహిళల ఖాతాలలో ప్రతి నెల 1500 రూపాయలు, ఇక ఏడాదికి వచ్చేసి 18,000 రూపాయల నిధులు అనేది ఎప్పటి నుంచి పంపిణీ ఉన్నారో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఇక ఆడబిడ్డ నిధి పథకం కింద ఆంధ్రప్రదేశ్లోని 18 నుండి 59 సంవత్సరాల మధ్య వయసు గల అర్హత కలిగిన మహిళలందరికీ ప్రతి నెల 1500 అందుతుంది. ఇక ఈ మొత్తం మహిళల బస్సు సమస్యలు గురించి ఆందోళన చెందకుండా తమ దీనంతమైన ఏదైతే పరిస్థితి జీవితాన్ని కొనసాగించడానికి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే వీలు కల్పిస్తుంది. ఇక ఇది రోజువారీ ఖర్చులకు సహాయపడుతుందని మరియు ఇతరులపై ఆధారపడకుండా వ్యక్తిగతంగా జీవించడానికి వీలు కల్పిస్తుందని, అదనంగా ఈ పథకం మహిళలకు పని, విద్య మొదలైన వాటి కోసం ప్రయాణించడానికి ఉచిత రవాణా సేవలను కూడా అందిస్తుంది. రవాణా ఖర్చులు భరించకుండా ఇది ఆంధ్రప్రదేశ్ మహిళల్లో ఆత్మవిశ్వాసం మరియు వ్యక్తిగతాన్ని ప్రోత్సహిస్తుందని, ఈ పథకం కింద సహాయం ప్రత్యక్ష ప్రయోజన బదిలీ డీబీటీ పద్ధతి ద్వారా నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో మనకి ప్రతి నెల వచ్చేసి 1500 రూపాయల నిధులు ప్రతి మహిళల ఖాతాలలో ఈ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయనుంది. ఇక దీనికోసం పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని అయితే చూడండి. మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా తప్పకుండానైతే వీడియోని అయితే లైక్ చేయండి. కామెంట్ బాక్స్లో ఉన్నటువంటి హైప్ అనే బటన్ని చేసి వీడియో కొన్ని పాయింట్స్ అనేది ఇవ్వగలనైతే మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా పూర్తి వివరాలు ఈ వీడియోని అయితే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో అటు పెన్షన్ డబ్బులు తీసుకుంటూ కూడా మనకి ఇటు ఎవరైతే మహిళలు ఉన్నారో ఇటు 18 నుండి 59 సంవత్సరాల లోపు ఇటు పెళ్ళైనటువంటి వారు, పెళ్ళి కానటువంటి వారు, ఇక్కడ 2 మహిళలు అనేది అర్హులైతే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు ఖచ్చితంగా వారికి రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి. 18 నుండి 55 సంవత్సరాల లోపు ఉండాలి. అదేవిధంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీరైతే మ్యాప్ అయి ఉండాలి. ఆడబిడ్డ నిధి పథకానికి అవసరమైన పత్రాలు, ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేటప్పుడు ఈ కింది పత్రాలను సమర్పించాల్సినదైతే ఉంటుంది. మొదటి చూసుకున్నట్లయితే మనకైతే ఇక్కడ చిరునామా పథకం రుజువు, అంటే మీ చిరునామా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీ పేరు అనేది ఉందా లేదా. సెకండ్ వచ్చేసి ఆదాయ, అంటే ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్, లేదంటే ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్ కాకుండా ఏదైతే క్యాస్ట్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో మనకి క్యాస్ట్ ఇన్కమ్ అనేది ఉండాలి. అదేవిధంగా పాన్ కార్డులో మీ డీటెయిల్స్, ఇన్కమ్ ట్యాక్స్ డీటెయిల్స్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. దాని తర్వాత వయసు రుజువు, ఆధార్ కార్డు, కుల ధృవీకరణ పత్రం. ఈ మనకైతే చూసుకున్నట్లయితే ఈ 6 అంశాలపైన మీరైతే దరఖాస్తు చేసుకుంటే మీరు అర్హులనేది తెలిస్తే మీకు ప్రతి మహిళల ఖాతాలలో ప్రతి నెల 1500 రూపాయల నిధులు అనేది, ఏడాదికి 30,000 రూపాయల నిధులు అనేది, అంటే మనకి ఇక్కడ ఏడాదికి 18,000 రూపాయలు అనేది, ఆ ఏడాదికి 1500 రూపాయలు అన్నట్లుగా మన రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయనుంది. ఇక ఈ పథకం అంటే ఆడబిడ్డ నిధి పథకం వచ్చేసి ప్రతి నెల 1500 రూపాయల నిధులు మనకి దసరా కానుక కిందిగా డబ్బులను జమ చేసే దిశగా మన రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది. ఇక ఈరోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.